ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయడంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముందు వరుసలో ఉంటారని మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ 4 మండలాలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శాసనసభ్యులు చింత ప్రభాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, శివరాజ్ పాటిల్, చింతగోపాల్, మండల పార్టీ అధ్యక్షులు మసువన్ రెడ్డి, విఠల్, చక్రపాణి, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు పాండు, రుక్ముద్దీన్, శ్రీధర్ రెడ్డి, శంకర్ గౌడ్, కృష్ణ గౌడ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి 12,65,000 రూపాయలు చెక్కులను మరి గౌరవ చింత ప్రభాకర్ గారు మన శాసనసభ్యులు వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇబ్బంది పడితే ఆసుపత్రికి పోయి చికిత్స చేసుకుంటే ఆర్థికంగా తోడ్పాటు అందించాలని చెప్పి ఉద్దేశంతో మరి అందరికంటే ఎక్కువ మంత్రుల కంటే కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని మరి ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ 5 ఏళ్ళు కానీ మొన్న 5 ఏళ్ళు ఎమ్మెల్యే లేకున్న ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అందరి చెక్కులు తనే స్వయంగా ఫైల్స్ తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ అవుతుందో మరి అన్నిటికంటే ఎక్కువ తీసుకురావడం నిజంగా కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలకు పెద్దనలాగా ఉన్నటువంటి ప్రభాకర్ అన్నకు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యున్సీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకెవరు ఏమున్నా ఫైల్స్ ఇటువంటి ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి ఇంకే సమస్యలు ఉన్నా 24 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి అన్నగారి పర్సనల్ సెక్రటరీకి మీరు ఇచ్చుకోవాలని చెప్పి సాధారణంగా కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు కూడా చెప్పిన ప్రకారం నేను అన్ని సమస్యలు మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా, ఎప్పటికి అందుబాటులో ఉంటా. నాకు ఆరోగ్యం మంచిగా లేకున్నా ప్రజలే ముఖ్యమని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారమే ఈరోజు నాకు ప్రభుత్వం లేదు కదా అని చెప్పి నిరుత్సాహపడకుండా నా కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను గెలిపించారు, వాళ్ళందరికీ అందుబాటులో ఉంటా, చేదోడు వాదుగా ఉంటా, అయిన కాడికి అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వైపునే ఉంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాకర్ అన్న. కాబట్టి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఏ సమస్యలున్నా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.